హలో! అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో సమృద్ధిగా ఉండాలని ఆ సూర్యదేవుడిని, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యదేవుడిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బావుండాలి. ఈరోజు సూర్యదేవుడిది రథసప్తమి కదండీ! రథసప్తమి అంటే కొందరికి తెలిసి ఉంటుంది. కొందరికి అంటే మాక్సిమం అందరికి తెలిసే ఉంటుందనుకోండి. కాకపోతే సూర్యదేవుడిది పుట్టినరోజు అని అంటారు. సో, మన పుట్టినరోజు మనం ఎలా అయితే మంచిగా జరుపుకుంటామో, అలా స్వామివారి పుట్టినరోజు కూడా మనం ఎంతో, ఎంతో మంచిగా జరుపుకుంటాము. ఆయనకి కావాల్సినవన్నీ రెడీ చేసి పూజ అయితే చేసుకుంటాము. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనకి మంచి ఆరోగ్యము, ఐశ్వర్యం అయితే దొరుకుతాయి. అయితే మొదటిగా మనం చేయవలసిన నియమం ఏంటి అనంటే 7, 7 తెల్ల జిల్లేడి ఆకులు, 7 రేగి ఆకులు తీసుకొని తల మీద పెట్టుకొని తెల్లవారుజామున బ్రాహ్మణ ముహూర్తం అంటారు కదా! అప్పుడు తలంటు స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకున్న తర్వాత స్వామివారికి అత్యంతమైన ఇష్టమైనది చిక్కుడుగాయలతో రథం అనేది తయారు చేసుకోవాలి. ఇలా రథం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్వామివారికి చిన్న పసుపుతో సూర్యదేవుడినైతే చేసుకొని, తర్వాత ఆ సూర్యదేవుడిని అందులోకి ఆహ్వానం పలికించుకొని, గోధుమలతో ఆయనకి స్పెషల్ దీపం అనేది ఒకటి మనం పెట్టుకోవాలి. అది ఎలా అంటే తెల్ల జిల్లేడి ఆకులు వేసి, దానిపైన గోధుమలు వేసి, ఇలా కొత్త మట్టి ప్రమిద తీసుకొని 7 ఒత్తులేసి ఆవు నెయ్యి కానీ తర్వాత నువ్వుల నూనె కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఏసి స్వామివారికి దీపం పెట్టుకోవాలి అండి. రేగి పళ్ళు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. రేగి పళ్ళు తర్వాత స్వామివారికి ఈరోజు చేయవలసిన ప్రసాదం ఏంటి అనంటే బెల్లపన్నం చేయాలండి. బెల్లపన్నం చేసి స్వామివారికి ఇలాగా 7 ఆకులలో ఇలా పెట్టాలి. స్వామివారికి ఇలా నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కొట్టుకొని, ఎర్ర అక్షింతలు, ఎర్ర పూలతో అయితే మనం స్వామివారికి పూజ చేసుకోవాలి. తర్వాత పూజ అయిన తర్వాత స్వామివారి అక్షింతలు తీసుకొని మన తలపైన వేసుకున్న తర్వాత, పైన స్వామి సూర్యదేవుడు వచ్చి ఉంటారు కదండీ! అప్పుడు పైకెళ్ళిపోయి రాగి చెంబులో నీళ్ళు తీసుకొని స్వామివారికి అర్ఘ్యం అనేది ఇచ్చుకోవాలి. చాలా మంచిదండి. స్వామివారి ఆశీర్వాదం మనందరిపైన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ రథసప్తమి చేసుకోండి. అందరూ స్వామివారి ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. బాయ్.